అనుకుంటున్నారు. ప్రస్తుతం అడ్వకేట్ వర్మ మనతో పాటు ఉన్నారు. అంటే ఇందులో చాలా సెక్షన్ లిమిట్ ఉన్నాయి. అంటే విచారణ అనేది మీరు రెగ్యులర్గా చూస్తుంటారు, కోర్టులలో కూడా జరుగుతున్న వ్యవహారం కావచ్చు. ఇందులో 118 ఉంది, 3 రెడ్ విత్ 5 ఉంది. సో ఇలాంటి వ్యవహారాల్లో ఒక వీడియో కూడా ప్రస్తుతం ప్రదర్శించే అవకాశం కనిపిస్తుంది. అంటే ఎలా ఉంటుందంటారు, అంటే లీగల్ ఆస్పెక్ట్లో? అంటే దీనికి సంబంధించిన కొంత విషయం సమాచారం ప్రజలకు తెలియాల్సిన అవసరం ఏమిటంటే, ఇది ఒక 1.5 ఇయర్ నుండి ఒక హైప్ తీసుకొస్తున్నాడు పుష్ప 2 అని చెప్పి. పిల్లల్ని అంటే చిన్న పిల్లల్ని, ఒక యూత్ను, ఒక విద్యార్థులను ఒక ప్రొవోక్ చేసే క్రమంలో ఒక అల్లు అర్జున్ ఆర్మీ అనేది ఒకటి ఏర్పాటు చేసుకొని ఒక సినీ పక్కీలో అండ్ ఒక రాజకీయ కోణంలో కూడా ఆయన ఒక ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా పుష్ప మూవీ రిలీజ్ అయినాక ప్రివ్యూ షోకు ఒక రోజు ముందుగా ఒక 5 థియేటర్లు హైదరాబాద్లో 5 థియేటర్లో రిలీజ్ చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఏంటంటే సంధ్యా థియేటర్కి సంబంధించి ఒక సమాచారాన్ని బట్టి ఆయన ఒక పర్మిషన్ పెట్టుకున్నారు. అల్లు అర్జున్ గారు వస్తున్నారని చెప్పి ఒక పర్మిషన్ లెటర్ పోలీసు వాళ్ళకు చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి పెట్టడం జరిగింది. ఆ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వాళ్ళకి అల్లు అర్జున్ వస్తే ఇక్కడ చిన్న థియేటర్ ఇక్కడ, సో ఇక్కడ కూడలిలో చాలా మంది జనాలు పబ్లిక్ ఉంటారు, పబ్లిక్ ఉండే ప్లేస్ కాబట్టి సో ఇక్కడ సాధ్యం కాదని చెప్పి చిక్కడపల్లి పోలీసు వాళ్ళు రిజెక్ట్ చేయడం జరిగింది. కానీ దాన్ని హైప్ చేసి ఒక 2 అవర్స్ ముందు ట్విట్టర్లో పెట్టి సో ఆయన అల్లు అర్జున్ గారు రావడం జరిగింది. వస్తూ ఒక హైప్ తీసుకొచ్చి, అంటే అల్లు అర్జున్ ఆర్మీకి చెప్పిండో లేదో తెలియదు, సో ఈ జనాలు ఏ విధంగా వచ్చిరో తెలియదు. ఆ కోణంలో ఏంటంటే చాలా మంది 1 లక్ష 2 లక్షల పైన ఒక జనాలు అక్కడ సమీకరణ జరగడం జరిగింది. సో దీంట్లో భాగంగా అల్లు అర్జున్ వస్తూ ఒక 40 మంది 50 మంది బౌన్సర్లు తీసుకొచ్చిండు. సో దాంతోపాటు అల్లు అర్జున్ ఆర్మీ వచ్చింది. సో ఇదంతా చూస్తుంటే ఏంటంటే ఒక సినీ పక్కీలో ఒక రాజకీయ కోణంలో ఉండి ఆయన హైప్ తీసుకోవడానికి చెప్పి ఎవరిలో ఒకరు విమర్శించడానికి చేస్తున్న క్రమంలో అక్కడ తొక్కిసలు జరిగింది. ఇది బౌన్సర్ల వల్ల అయిందా, అల్లు అర్జున్ ఆర్మీ వల్ల అయిందా, అల్లు అర్జున్ వల్ల అయిందంటే దీనికి ముఖ్య కారణం ఎవరంటే అల్లు అర్జున్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఆయన రావడం వల్లే కదా. ఎందుకంటే ఇంతకుముందు గత 4-5 థియేటర్లు ఉన్నాయి రిలీజ్ అయిన సినిమా. ఆ 4 థియేటర్లు ఎక్కడ కూడా తొక్కిసలాలు కానీ గాయాలు కానీ ఇక్కడ ఏం జరగలేదు. ఓన్లీ సంధ్యా థియేటర్ జరిగింది. అక్కడ సంధ్యా థియేటర్లో గాయాలు కాదు, ఒక లేడీ చనిపోవడం జరిగింది. లేడీ వాళ్ళ సన్ను శ్రీతేజు ఇప్పుడు చావు బతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతున్నాడు. దీనికి అంతటి కారణం అల్లు అర్జున్. సో ఇదంతా చేస్తే కోర్టుకు వీళ్ళు విచారణ క్రమం అనేది డిఫరెంట్ యాంగిల్లో ఉంటుంది. అంటే కోర్టులో కూడా చాలా ప్రశ్నలు న్యాయమూర్తి అడుగుతుంటా అంటాడు. అంటే అల్లు అర్జున్ని హైకోర్టులో కూడా, అంటే నాంపల్లి కోర్టులో కూడా అడిగినట్టుగా ఉంది. అంటే ఆయన ప్రెస్ మీట్ పెట్టే క్రమంలో పోలీసులు కూడా టార్గెట్ చేస్తూ మాట్లాడాడు. అంటే పోలీసులే సరిగా వివరించలేదు, పోలీసులే పట్టించుకోలేదని. అంటే అందులో క్లియర్గా పోలీసులు కూడా ఒక వీడియో తయారు చేశారు. 10 నిమిషాలు వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు అవివాదం చేయడం, బౌన్సర్లు అందరు నెట్టివేయడం. సో ఇలాంటి అంశాలపైన ఇన్వెస్టిగేషన్ పార్ట్ ఎలా ఉంటుంది పోలీసులు? దీంట్లో భాగంగా పర్మిషన్ తీసుకోవడానికి పెడితే రిజెక్ట్ చేసిండ్రు. సో దాన్ని హైడ్ చేసిన తర్వాత వాళ్ళు అల్లు అర్జున్ గారు సంధ్యా థియేటర్కి వచ్చిండ్రు. ఆ బౌన్సర్ల వలన లేకుంటే ఈ అల్లు అర్జున్ వాళ్ళు చనిపోయినరు. సో ఆ అమ్మాయి ఆ లేడీ చనిపోయింది. సో దాన్ని రేవతి అనే లేడీ చనిపోయింది. దాన్ని హైడ్ చేసి హైకోర్టుకు ఏమంటే ఒక తప్పుడు సమాచారాన్ని ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అక్కడ నా తప్పిదం ఏం లేదు, నేను ఎందుకంటే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు థియేటర్లో ఉండి వెళ్ళిపోవడం జరిగింది అన్న కోణంలో వాళ్ళు చేసిన తర్వాత ఈ క్రమంలో ఇన్వెస్టిగేషన్ చేస్తున్న క్రమంలో 10,000 పోలీసు వాళ్ళు, చిక్కడపల్లి పోలీసు వాళ్ళు 10,000 వీడియోలను పరిశీలించారు. ఆ 10,000 వీడియోలు పరిశీలిస్తే అసలు సమాచారం బయటకు వచ్చింది. ఎందుకంటే అల్లు అర్జున్ గారే కావాల్సుకొని అల్లు అర్జున్ ఆర్మీ అనే దాంతో లేకుంటే ఆ బౌన్సర్లతో రూపాయలు వచ్చి ఒక హైప్ క్రియేట్ చేసుకొని అక్కడ తొక్కిసలాటకు ప్రొవోక్ చేసేటట్టు అల్లు అర్జునే కారణం అని చెప్పి కోణంలో ఆ వీడియో చూస్తే ఏర్పడుతుంది. సో దీంట్లో భాగంగా ఎందుకంటే ఈ క్రమంలో ఒక ప్రభుత్వాన్ని కానీ పోలీసు వాళ్ళని కానీ అబాస్పాలు చేయాలని ఒక ప్రెస్ మీట్ పెట్టిండు. ఎందుకంటే ఆ ప్రెస్ మీట్ పెట్టడం వల్ల ప్రజలకు ఒక తప్పుడు సమాచారాన్ని ఇస్తున్నాడు. ఆ తప్పుడు సమాచారాన్ని ఇవ్వడం వల్ల ఇది తప్పుడు సమాచారంగా పోతుందని చెప్పి పోలీసులు భావించి ఈ వీడియోలు సేకరించి ప్రజలకు అసలు విషయం ఏం జరిగిందని చూపించారు. ఆ కోణంలో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఈరోజు స్టేట్మెంట్ రికార్డ్ చేయడానికి వచ్చారు. ఒకవేళ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్న క్రమంలో పోలీసు వాళ్ళు సహకరించకుంటే రీకన్స్ట్రక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఆ రీకన్స్ట్రక్షన్లో భాగంగా ఒకవేళ అక్కడ ఎంతమంది బౌన్సర్లు ఉన్నారు, ఎవరి వల్ల అయింది, ఎవరి వల్ల గాయాల పాలైండు, సో అది కాకుండా ఇంకా వాళ్ళకు సమాచారం కాకుంటే ఎన్నిసార్లు అయినా నోటీస్ ఇవ్వచ్చు. ఒకవేళ వాళ్ళు పోలీసు వాళ్ళు ఇంకా వీళ్ళు మొత్తం కంప్లీట్ దీనికి సంబంధించిన విషయాలన్నీ అల్లు అర్జునే కారణం అనుకుంటే క్యాన్సలేషన్ ఆఫ్ బెయిల్ కూడా వేసే అవకాశం ఉంటుంది. దానికి సంబంధించి ఇంటరిమ్ బెయిల్ కూడా క్యాన్సిల్ చేసే అవకాశం కూడా ఉంటుంది. 4 వారాలు ఉన్న తర్వాత మళ్ళీ బెయిల్ క్యాన్సిల్ చేయడానికి స్కోపు మామూలుగా అయితే ఉండదు. కానీ ఒకవేళ ఇన్వెస్టిగేషన్ సహకరించకుండా ఆ వీడియోలో సమాచారాన్ని ఒకవేళ అంటే క్షమించమని కావచ్చు, ఆ సందర్భంలో నేను వేరే ఎమోషన్లో మాట్లాడినాను కావచ్చు, కొంత లోబడి తగ్గితే అప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయి? అంటే దీంట్లో క్రమంగా పోలీసు వారిని
గవర్నమెంట్ తప్పుదారు పట్టించే ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే తప్పును తప్పు అని ఒప్పుకోవాలి. సో దానికి ప్రశ్న పెట్టి నేనే తప్పు చేయలేదు అని చెప్పి పోలీసు వాళ్ళపైన గవర్నమెంట్ పైన అబాస్పాలు చేస్తే ఆ రికార్డులు ఉంటుంది. ప్రతిదీ స్టేట్మెంట్ కదా, ప్రతిదీ రికార్డు పరంగా ఉన్నాయి. ఎందుకంటే ప్రతిదీ సీసీ కెమెరాలు ఉన్నాయి, వీడియోలు ఉన్నాయి. ప్రతి ప్రెస్ వాళ్ళు వచ్చారు, ప్రతి ఒక్కరు ఇప్పుడు సెల్ ఫోన్ రూపాయలు చూస్తారు. ప్రతి ఒక్కరు దాన్ని తప్పించుకునే ప్రయత్నం లేదు. సో ఈయన ఏంటంటే ఇన్వెస్టిగేషన్లో భాగంగా అంటే వీళ్ళు హైకోర్టుకు తప్పుడు సమాచారాన్ని ఇచ్చిరేమని చెప్పి భావిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ ఇవన్నీ వీడియోలు వీళ్ళు పోలీసు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టినాక 10,000 వీడియోలు బయటపడ్డాయి. దానికి బిఫోర్ 10,000 వీడియోలు చూడకుండా కానీ ఒక అల్లు అర్జున్కు ఆయన విషయాన్ని ఆయన కప్పిపుచ్చుకోవడానికి నేను అపవాదిని కాదు, నేను నిరుపాధిని కాదు అని చెప్పి ఒక కొండలో చేయడం జరిగింది. సో ఇప్పుడు ఏ విధంగా పిలిచారంటే స్టేట్మెంట్ రికార్డు ఒకవేళ పోలీసు వాళ్ళు సాటిస్ఫై కాకుంటే దానికి సంబంధించిన ఈ అల్లు అర్జున్ గారే నిందితుడు చేసిండు అని భావిస్తే క్యాన్సిలేషన్ ఆఫ్ బెయిల్ వేసే అవకాశం ఉంటుంది, అది క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది. పోలీసు వాళ్ళు ఎన్నిసార్లు నోటీస్ ఇవ్వచ్చు, అన్నిసార్లు కూడా ఒక పాయింట్ రేజ్ చేశాడు హైకోర్టులో. పోలీసుల వైఫల్యం ఉంది, పోలీసుల భద్రత ఏర్పాటు చేయకపోవడం వల్లనే ఆ మహిళ చనిపోయింది, అల్లు అర్జున్కి సంబంధం లేదని కూడా పోలీసులను కూడా కొంచెం క్రిటిసైజ్ చేస్తూ న్యాయమూర్తి ముందు వాదనలు వినిపించాడు. సో ఆ వాదనలు కూడా పరిగణ తీసుకున్న తర్వాత ఇంటరిమ్ బెయిల్ అనేది అల్లు అర్జున్కు వచ్చినట్టుగా ఒక చిన్న పాయింట్, అంటే ఒక చిన్న లూపోల్ ఉన్నా కూడా కామన్గా లీగల్గా ఏదైనా జరగవచ్చు. ఇక్కడ అంటే కోర్టుకు సరైన సమాచారం, సరైన నివేదిక వాళ్ళు ఇవ్వలేదు, అందుకని గోప్యంగా ఉంచారని చెప్పింది. ఎందుకంటే పోలీసు వారు ఒకవేళ వాళ్ళు అంటే ఒక సెలబ్రిటీ వచ్చినప్పుడు, ఒక రాజకీయ నాయకుడు, ఒక ప్రముఖులు వచ్చినప్పుడు పోలీసు వాళ్ళు ఇన్ఫర్మేషన్ వస్తే వాళ్ళు ప్రొటెక్ట్ చేసిన అవసరం ఉంటుంది, వాళ్ళకి ఇన్ఫర్మేషన్ తెలిస్తే. ఆ క్రమంలో అల్లు అర్జున్ అక్కడ రావడం జరిగింది. అల్లు అర్జున్ వచ్చిన క్రమంలో ఈ అల్లు అర్జున్ ఆర్మీ వల్ల, ఈ బౌన్సర్ల వల్ల ఏమన్నా అవకతవకలు జరిగే అవకాశం ఉంటుంది, తోపులాట జరిగే అవకాశం ఉంటుంది, తొక్కిసలాట జరిగే అవకాశం ఉంటుంది గ్రహించి వాళ్ళు నియంత్రించే ప్రయత్నం చేశారు. ఆ నియంత్రణ ఒకవేళ పోలీసు వాళ్ళు నియంత్రణ చేయకుంటే ఇంకా ప్రాణ నష్టం ఎక్కువ జరిగే అవకాశం ఉంటుండే, ఇంకా ఎక్కువ గాయాల పాలయ్యే అవకాశం ఉంటుండే. దీన్ని హైడ్ చేసి వాళ్ళు తప్పుడు సమాచారాన్ని కోర్టుకు సమర్పించారని చెప్పి